టెక్నాలజీ పెరిగాక ఎవరి ప్రపంచంలో వాళ్ళు ఉండిపోతున్నారు. జనానికి పక్క వాళ్ళ పట్ల శ్రద్ధ తగ్గిపోయినట్టు అనిపిస్తోంది. ఇతరుల పట్ల కేర్ తీసుకోవడం ఇదివరకట్లా లేదనే మాటలు వినిపిస్తున్నాయి. అయితే ఇది పూర్తిగా నిజమా? కాదు. నిజానికి కేర్ తీసుకోవడానికి కూడా టెక్నాలజీ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ విషయాన్నే లేటెస్ట్ గ్యాడ్జెట్స్ నిరూపిస్తున్నాయి. ఇంట్లో మనం ఎంతో ప్రేమగా పెంచే జంతువుల్ని మరింత శ్రద్ధగా పెంచడానికి గ్యాడ్జెట్స్ వచ్చాయి. అంటే మనం ప్రేమించే పెట్స్ క్షేమంగా ఆనందంగా ఉండటానికి టెక్నాలజీ హెల్ప్ చేస్తోంది. పెట్స్ కోసం ఇప్పుడు ఎన్నో గ్యాడ్జెట్స్ మార్కెట్లో ఉన్నాయి. మరి వాటి గురించి సింపుల్గా పరిచయం చేసుకుందామా? మీకు టెక్నాలజీ అంటే పెద్దగా ఇష్టం లేదా? గ్యాడ్జెట్స్ అంటేనే దూరంగా పారిపోతారా? అయితే మీకోసం కాకపోయినా ఇప్పుడు మీరు ఇష్టపడే పెట్స్ కోసమైనా మీరు టెక్నాలజీని ఆశ్రయించాల్సి రావచ్చు. జీవరాశులన్నింటిలోకి మనిషి తెలివైనవాడు, రైటే. అయితే ఈ ప్రపంచం ఉన్నది కేవలం మనిషి కోసం మాత్రమే కాదు, అన్ని జీవులకి ఇక్కడ బతికే హక్కుంది. అలాగే మనిషి డెవలప్ చేసిన టెక్నాలజీలో కూడా ఆ జీవాలకెందుకు భాగం ఉండకూడదు? ఎస్, ఇప్పుడు మనుషులే కాదు, జంతువులు కూడా టెక్నాలజీని బాగా యూజ్ చేసుకుంటున్నాయి. చెప్పాలంటే జంతువుల్ని తాను బాగా చూసుకోవడం కోసం మనిషే టెక్నాలజీని వాటికి అలవాటు చేస్తున్నాడు. టెక్నికల్ గ్యాడ్జెట్స్ ఉపయోగించుకుని జంతువుల్ని పెంచడాన్ని మరింత వినోదకరమైన విషయంగా మార్చుకుంటున్నాడు. పెట్ గ్యాడ్జెట్స్ విషయానికొస్తే ఎన్నో రకాల గ్యాడ్జెట్స్ గురించి చెప్పొచ్చు. ఇప్పుడు మార్కెట్ నిండా అనేక రకాల అవసరాల కోసం గ్యాడ్జెట్స్ సిద్ధంగా ఉన్నాయి. జనరల్ గా పెట్ అనగానే అందరూ ఎక్కువగా కుక్కల గురించి ఆలోచిస్తారు. అయితే కుక్కలు మాత్రమే కాదు, పిల్లులు, గుర్రాలు, చిలుకలు ఇలాంటి వాటిని పెంచడానికి ఉపయోగపడే గ్యాడ్జెట్స్ మార్కెట్లో చాలా ఉన్నాయి. అయితే అత్యంత ప్రధానంగా చాలా మంది కుక్కల పెంపకం మీదే దృష్టి పెడతారు కాబట్టి వాటికి సంబంధించిన గ్యాడ్జెట్సే మార్కెట్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. పెట్ ఏదైనా పెట్ గ్యాడ్జెట్స్ అన్నింటిలోకి అతి ముఖ్యమైనవి లొకేషన్ ట్రాకర్స్. మనం పెంచుకునే పెట్ మనతో పాటు వచ్చినప్పుడు అది ఎక్కడైనా తప్పిపోతే తిరిగి పట్టుకోవటం కష్టమవుతూ ఉంటుంది. కుక్కకి బెల్ట్ బిగించి ప్రతినిత్యం తనతో పాటు తిప్పుకోవడం సాధ్యం కాదు. పైగా అలా చేస్తే ఆ పెట్ ఫ్రీగా ఆనందంగా ఉండలేదు. అందువల్ల చాలాసార్లు మనం దాన్ని ఫ్రీగా వదిలేయాల్సి ఉంటుంది. మరి అలాంటి సమయంలో అది దారి తప్పకుండా మనకి దూరం కాకుండా ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ మనం ఈజీగా దాన్ని పట్టుకునేందుకు ఈ లొకేషన్ ట్రాకర్స్ ఉపయోగపడతాయి. కొంతమంది ప్రత్యేకమైన GPS ట్యాగ్స్ ని ఇందుకోసం వాడతారు. అయితే చాలా సార్లు కుక్క బెల్ట్ లోనే ఈ GPS ట్రాకర్ ఉంటుంది. ఈ బెల్ట్ ద్వారా కేవలం ట్రాకింగ్ మాత్రమే కాదు, పెట్ యాక్టివిటీని గమనించడం, పెట్ హెల్త్ వివరాలు కూడా తెలుసుకోవటం సాధ్యమవుతుంది. అలాంటి స్మార్ట్ కాలర్స్ కూడా పెట్ గ్యాడ్జెట్స్ లో ముఖ్యమైనవి. ఇలాగే పెట్ కెమెరాస్ కూడా ఉన్నాయి. మనం ఇంట్లో ఒంటరిగా మన పెట్ను వదిలేసినప్పుడు అది ఎక్కడ తిరుగుతోంది, ఏం చేస్తోంది, ఎలా ఉంది, ఈ వివరాలన్నింటినీ మనం రిమోట్ గా ఉండి గమనించవచ్చు. స్మార్ట్ కాలర్స్ ని పెట్స్ తాలూకు వేరబుల్ డివైజెస్ అని అనొచ్చు. చాలా స్మార్ట్ కాలర్స్ లో జనరల్ హెల్త్ ట్రాకర్ మాత్రమే కాకుండా ప్రత్యేకమైన ఫిట్నెస్ ట్రాకర్స్ కూడా ఉంటున్నాయి. పెట్ తాలూకు ఫిట్నెస్ ఎలా ఉందో వీటి ద్వారా మనం నిత్యం గమనించవచ్చు. పెట్ కి అనారోగ్యంగా ఉన్నప్పుడు మనం ఆ విషయాన్ని సరిగ్గా గుర్తించకపోతే అది దాని ప్రాణానికే ప్రమాదం కావచ్చు. అందువల్ల పెట్ ఆరోగ్యాన్ని నిత్యం మానిటర్ చేసే హెల్త్ మానిటర్స్ కూడా ఉన్నాయి. పెట్ కదలికల్లో గానీ అది చేసే శబ్దంలో కానీ ఏదైనా తేడా వస్తే ఈ డివైస్ వెంటనే గుర్తించి మనల్ని అలర్ట్ చేస్తుంది. హెల్త్ అలర్ట్ మాత్రమే కాదు, మన పెట్ రెగ్యులర్ గా శుభ్రంగా ఉండేందుకు లిటర్ బాక్స్లు కూడా కొన్ని వస్తున్నాయి. పెట్ శుభ్రంగా లేనప్పుడు ఈ బాక్స్ ద్వారా దాన్ని నీట్ గా క్లీన్ చేయొచ్చు. పెట్ అనేది ప్రతిసారి స్నానం చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు. పెట్స్ కి స్నానం చేయించినప్పటికీ ఒకసారి వాడేటప్పుడు దుమ్ములో పడి దొర్లుతూ ఉంటాయి, అపరిశుభ్రంగా మారుతూ ఉంటాయి. అప్పుడు వాటితో క్లోజ్ గా ఉండడం మనకి మంచిది కాదు. కాబట్టి పెట్ క్లీన్ గా లేనప్పుడల్లా వాటిని శుభ్రపరిచేందుకు కూడా ఈ క్లీనింగ్ డివైజెస్ ని చాలా మంది వాడుతున్నారు. పెట్ ఎంత ఆరోగ్యంగా ఉన్నప్పటికీ అది శిక్షణ పొందిన పెట్ అయి ఉంటే మరింత ఆనందాన్ని ఇస్తుంది. అందుకే కొందరు పెట్ ట్రైనింగ్ కి ప్రయారిటీ ఇస్తారు. ఇప్పుడు పెట్ ట్రైనింగ్ డివైజెస్ కూడా దొరుకుతున్నాయి. ఈ ట్రైనింగ్ కిట్స్ కొనుక్కుంటే ప్రొఫెషనల్ ట్రైనర్లే కాకుండా అందరూ కూడా తమ పెట్స్ కి శిక్షణ ఇవ్వచ్చు. వాటిని బాధ పెట్టకుండా ఒక క్రమ పద్ధతిలో విషయాలు ఎలా నేర్పాలో ఈ కిట్స్ మనకి తెలియజేస్తాయి. పెట్ తప్పు చేసినప్పుడు ఆ మెడలోని స్మార్ట్ కాలర్ హెచ్చరిస్తుంది. అలాగే పెట్ ఏదైనా విజయం సాధించినప్పుడు దానికి ట్రీట్ ఇచ్చి ప్రోత్సహించేందుకు కూడా ట్రీట్ డిస్పెన్సర్స్ ఉన్నాయి. శిక్షణ పొందిన పెట్ మనిషిని ఆనందపరచడం ఓకే, అయితే పెట్ అనేది స్వయంగా తనకి తాను కూడా ఆడుకుంటూ ఆనందంగా ఉండాలి. అందుకోసమే ఇంటరాక్టివ్ టాయ్స్ కూడా వచ్చాయి.
ఈ టాయ్స్ ని మనం స్మార్ట్ ఫోన్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు. ఇవి ఇంటరాక్టివ్ గా పనిచేస్తూ పెట్ ని ఎంగేజ్ చేస్తూ ఆనందపరుస్తూ ఉంటాయి. పెట్ యాక్టివ్ గా ఆరోగ్యంగా ఉండడానికి స్మార్ట్ టాయ్స్ ఉపయోగపడతాయి. ఇలాగే పెట్స్ కి స్వచ్ఛమైన వాటర్ ని అందించే వాటర్ ఫౌంటైన్స్, మైక్రోచిప్ ద్వారా సెన్స్ చేసి డోర్స్ ఓపెన్ చేసే పెట్ డోర్స్, అలాగే పెట్ తప్పిపోతే దాని సమాచారాన్ని ఇతరులకి తెలియజేసే క్యూఆర్ కోడ్స్, పెట్ ఐడి ట్యాగ్స్, ఇలా ఎన్నో రకాల పెట్ గ్యాడ్జెట్స్ ఇప్పుడు మార్కెట్లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కొన్ని పెట్ గ్యాడ్జెట్స్ తయారు చేసే బ్రాండ్స్ ని, అవి తయారు చేసే ప్రొడక్ట్స్ ని పరిచయం చేసుకుందాం. పాబో ఇదొక ప్రసిద్ధమైన కంపెనీ. పెట్స్ కోసం వీళ్ళు ఎన్నో ప్రొడక్ట్స్ తయారు చేస్తూ ఉంటారు. ఇది చూడండి, ఇది పాబో వైర్లెస్ ఇంటరాక్టివ్ పెట్ కెమెరా. పాబో లైఫ్ యాక్ట్ అనే ఒక యాప్ తో దీన్ని కంట్రోల్ చేస్తూ మన పెట్ ని యాక్టివ్ గా ఉంచొచ్చు. ఇది పెట్ మూమెంట్స్ ని మనకి రిమోట్ లో చూపించడమే కాకుండా పెట్ మంచి బిహేవియర్ చూపించినప్పుడు దానికి ఒక ట్రీట్ కూడా ఇస్తూ ఉంటుంది. మనం ఇంట్లో లేకపోయినా పెట్ ని ఫీడ్ చేయడానికి ఇది పనికొస్తుంది. మొబైల్ ద్వారా ఇంట్లో ఉన్న పెట్ యాక్టివిటీస్ ని మనం కంట్రోల్ చేయొచ్చు. అంతేకాకుండా ఫుడ్ కూడా డిస్పెన్స్ చేయొచ్చు. వైడ్ యాంగిల్ లెన్స్ లో పెట్ ని మనం స్పష్టంగా చూడొచ్చు. పెట్ మన మాటలు వినటానికి ఒక మైక్ ఉంటుంది. అది కరెక్ట్ గా బిహేవ్ చేసినప్పుడు కెమెరా నుంచి కొంచెం కొంచెంగా ఫుడ్ ని కూడా అది డిస్పెన్స్ చేస్తూ ఉంటుంది. అలాగే అందులో నుంచి ఒక లేజర్ లైట్ ని ప్రొజెక్ట్ చేస్తూ దాంతో ఆడడానికి వీలవుతుంది. ఒక్కరు మాత్రమే కాకుండా 8 మంది వరకు దీన్ని యాక్సెస్ చేస్తూ ఆ పెట్ తో ఆటలాడొచ్చు. కెమెరా మాత్రమే కాదు, పెట్ తో ఇంటరాక్ట్ అయ్యే అనేక రకాల చిన్న చిన్న యాక్సెసరీస్ కూడా మనం దీనికి జత చేయొచ్చు. ఇది పెట్ యాక్టివిటీ ట్రాకర్. ఇది రోజు ఎంత ఎక్సర్సైజ్ చేసింది, ఎంత యాక్టివ్ గా ఉంది, ఈ వివరాలన్నీ మనకి క్లియర్ గా యాప్ లో డిస్ప్లే అవుతాయి. పెట్ ఆరోగ్యంగా ఉండడానికి ఇలాంటి డివైసెస్ హెల్ప్ చేస్తాయి. పెట్ కి దాహం వేసినప్పుడు ఈ ఫిల్టర్ నీళ్లు అందిస్తుంది. పెట్ కి ఏ టైం కి ఎంత ఫుడ్ అవసరమో కరెక్ట్ గా దాన్ని బట్టి ఫుడ్ ని డిస్పెన్స్ చేసే టూల్ ఇది. అన్ని పార్టుల్ని ఈజీగా డిటాచ్ చేయగలిగే అవకాశం ఉండడం వల్ల దీన్ని క్లీన్ చేయటం కూడా చాలా సులువు. ఇందులో బ్యాటరీలు ఉంటాయి. అయితే ఎప్పుడైనా అర్జెంట్ గా దానికి ఆకలేసినప్పుడు బ్యాటరీ అయిపోతే ఆ సమస్య కూడా లేదు. ఎందుకంటే దీంట్లో ఎక్స్ట్రా బ్యాటరీ బ్యాకప్ కూడా ఉంటుంది. ఇది కూడా అలాంటి డిస్పెన్సరే. ఇదొక ట్రీట్ డిస్పెన్సర్. పెట్ ఏదైనా సాధించినప్పుడు దాన్ని ప్రోత్సహించడానికి ఉపయోగపడుతుంది. ఇలాగే ఫిట్ బార్క్ లాంటి ఎన్నో కంపెనీలు కూడా పెట్ గ్యాడ్జెట్స్ ని అందిస్తున్నాయి. పెట్ హెల్త్ గురించి, పెట్ ఉన్న లొకేషన్ గురించి తెలుసుకోవటమే కాకుండా పెట్ కోసం ఒక సేఫ్ ఏరియాని మనం GPS లో సెట్ చేయొచ్చు. పెట్ ఎప్పుడైనా ఆ సేఫ్ ఏరియా నుంచి బయటకు వెళితే ఇది వెంటనే మనల్ని అలర్ట్ చేస్తుంది. ప్రమాదం ఏదైనా ఎదురైనప్పుడు పెట్ ఎక్కడున్నా కనిపెట్టగలిగే అవకాశం యాప్ లో ఉంటుంది. పెట్ స్లీప్ మానిటరింగ్ కూడా దీంట్లో ఉంది. రెగ్యులర్ గా మనుషులు వాడే ఫిట్ బిట్, గూగుల్ ఫిట్ లాంటి రెగ్యులర్ ఫిట్నెస్ డివైసెస్ కూడా దీనికి అటాచ్ చేసి డాగ్ తాలూకు ఆరోగ్యాన్ని కూడా మనం మానిటర్ చేయొచ్చు. ఇక విజిల్ కంపెనీ వాళ్ళు కూడా అనేక రకాల డివైసెస్ ని అందిస్తున్నారు. వీళ్ల వెబ్సైట్ లో షాప్ GPS, షాప్ హెల్త్ అనే బటన్స్ ఉంటాయి. షాప్ GPS అంటే పెట్ ట్రాకింగ్ డివైసెస్, షాప్ హెల్త్ అంటే పెట్ హెల్త్ డివైసెస్. వీళ్ళెన్నో కేటగిరీల్లో పెట్ డివైసెస్ తయారు చేస్తున్నారు. కుక్కకు పెట్టే కాలర్ బెల్ట్ లోనే ఎంతో టెక్నాలజీని వీళ్ళు అందిస్తున్నారు. వీళ్ళ డివైసెస్ కి లింక్ అయ్యే ఒక మంచి యాప్ కూడా ఉంది. అందులోనే పెట్ కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ని ఎప్పటికప్పుడు మనం మానిటర్ చేయొచ్చు. ఇప్పుడు దాదాపు అన్ని పెట్ మానిటరింగ్ యాప్స్ ఆండ్రాయిడ్, iOS ప్లాట్ఫామ్స్ రెండిటి మీద కూడా లభిస్తున్నాయి. ఇక పెట్ ప్రొడక్ట్స్ అందించే ట్యాగ్ కూడా మరొక పాపులర్ బ్రాండ్. పెట్ కి ఫీడ్ చేసే అనేక రకాల టెక్నికల్ గ్యాడ్జెట్స్ ఇప్పుడు మార్కెట్లో ఉన్నాయి. ఏ పెట్ కి ఎంత ఆహారం ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఈ వివరాలన్నీ మనం ఈ డిస్పెన్సర్ లోనే సేవ్ చేసి ఉంచవచ్చు. దాని ప్రకారం ఇది ఫుడ్ ని డిస్పెన్స్ చేస్తుంది. పెట్ డివైసెస్ లో ఉన్న ఆప్షన్స్ రోజు రోజుకి పెరుగుతున్నాయి. కుక్క మొరిగినా కూడా మనకి వెంటనే తెలిసేలా అలర్ట్ ఆప్షన్స్ ఉంటాయి. మనం ఆఫీస్ లో ఉంటే పెట్ ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఇంట్లో ఏదైనా ప్రమాదం జరగొచ్చు, లేదా ప్రమాద సూచన లాంటి పొగ లాంటిది ఏదైనా రావచ్చు. పెట్ తెలిసి తెలియక ఏదో చేసి ప్రమాదం కొని తెచ్చుకోవచ్చు. అందువల్ల చుట్టూ వాతావరణాన్ని కూడా గ్రహించి మనల్ని అలర్ట్ చేస్తాయి ఈ డివైసెస్. యాప్ ద్వారా మనం విషయాన్ని తెలుసుకుని పెట్ ని కాపాడుకోవచ్చు. పెట్స్ ని ట్రాక్ చేసేటప్పుడు పెద్ద పెద్ద ట్రాకింగ్ డివైసెస్ అవసరం లేదు. మన బడ్జెట్ తక్కువ అయితే పెట్స్ ని ట్రాక్ చేసేందుకు చిన్న చిన్న GPS ట్యాగ్స్ కూడా వాడొచ్చు. పెద్దగా ఫీచర్స్ లేకపోయినా ఇవి కూడా బాగానే పనిచేస్తాయి. మనిషి ఎక్కువగా కేర్ తీసుకునేది తన గురించి, తన కుటుంబం గురించి, ఆ తర్వాత ఖచ్చితంగా తన పెట్స్ గురించే. ఎందుకంటే పెట్స్ కూడా కుటుంబంలో భాగం లాంటివే. ఒకప్పుడు పెట్ కేర్ అన్నది ఎన్నో ఇబ్బందులతో కూడుకున్న విషయం. అయితే ఇప్పుడు టెక్నాలజీ పెరిగాక ఆ పని ఎంతో సులువుగా మారిపోయిందని చెప్పొచ్చు.